ఆదికాండము 30వ అధ్యాయము. ఆదికాండం 30వ అధ్యాయము 12, 13 వచనాల నుంచి చదువుకుందాం. పన్నెండు 13 వచనాలు. ఆదికాండం. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా, లేయా, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేయా తనకు ఆల్రెడీ అంతకుముందు 4 కుమారులు కలిగి ఉన్నారు. ఆ తరువాత రాహేలు తన యొక్క దాసి అయినటువంటి బిల్హాను యాకోబు నాకు ఇవ్వగా ఆమెకు ఒక 2 కుమారులు కలిగారు కదా. ఎవరు? దాను, నప్తాలి. ఆ తర్వాత లేయా తనకు కాన్పు ఉడుకుట చూసి ఆమె కూడా ఏం చేసింది, తన దాసిని తీసుకొని యాకోబుకి భారీగా ఉండటానికి ఇచ్చింది. జిల్పాకి మొదట గాదు అనేటువంటి కుమారుడు కలిగాడు. గాదుని గురించి మనం ధ్యానం చేసాము. తర్వాత జిల్పా, లేయా దాసి అయినటువంటి జిల్పా రెండవ కుమారుని కానీ దేవుడు తనని ఏ విధంగా ఆశీర్వదించాడో, దేవుడు తనకు ఎటువంటి మేలులు ఉపకారాలు చేశారో అవన్నీ కూడా తలపోసుకుంటూ కృతజ్ఞతా భావంతో నేను భాగ్యవంతురాల్ని, స్త్రీలందరూ కూడా నన్ను భాగ్యవతి అంటారు అని చెప్పి ఆ కుమారునికి ఆషేరు అని పేరు పెట్టింది. ఆషేరు అనే పేరుకి అర్థం ఏంటి? భాగ్యవంతుడు, భాగ్యవంతుడు. ఈరోజు మన అంశం ఏంటంటే ఆషేరు కలిగి ఉన్నటువంటి భాగ్యం. అంటే దేవుని సన్నిధిలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఈ ఆషేరు జీవితంలో నుంచి ఒక 2 వర్తమానాలు ధ్యానం చేయాలని చెప్పి. ఆషేరు అనే పేరుకు అర్థము భాగ్యవంతుడు, రెండవదిగా ఆశీర్వదించబడినటువంటి వాడు. ఈరోజు భాగ్యవంతుడు అన్నటువంటి ఒక మాట మీద ధ్యానం చేద్దాము. సహజంగా ఎవరిని భాగ్యవంతులు అంటారు లోకంలో? చెప్పండి, ఎవరిని? భాగ్యమ్మ చెప్పమ్మా, భాగ్యమ్మమ్మ. బాగా ఆస్తిపరులైనటువంటి వాళ్ళని భాగ్యవంతులు అంటారు కదా. బాగా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళని, మంచి ధనవంతుల్ని భాగ్యవంతులు అంటారు కదా. అలాంటి భాగ్యవంతులు కొంతమంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కొంతమందిని మనం చూద్దామా? భాగ్యవంతుడు. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకంత చదవండి. కర్మేలులో మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉండెను. చూడండి, ఇక్కడ మాయోను, కర్మేలులోని మాయోను అన్నటువంటి ఒక ప్రాంతంలో నాబాలు అన్నటువంటి ఒక ఆస్తిపరుడు, బహు ఆస్తిపరుడు, మామూలు ఆస్తిపరుడు కాదు, బహు ఆస్తిపరుడు, బహుభాగ్యవంతుడంట. బహుభాగ్యవంతుడు ఉన్నాడు. అతనికి 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయంట. చాలా, ఇంకా అంతకంటే పనివారు కూడా బహుమంది పనివారు ఉన్నారు. కానీ సుఖం ఏంటి? పిల్లికి భిక్షం పెట్టాడు అనమాట. కనీసం ఎంగిల్ చేతితోటి కాకిని కూడా ఆట దోలడు అనమాట. అంత గొప్పోడు అనమాట. పిసినారి జిడ్డు. అలాంటి వ్యక్తి ఒకసారి దావీదు తనను వెంబడించినటువంటి ఒక 600 మంది సేవకులు ఉన్నారు కదా దావీదుకి. అరణ్య మార్గంలో అంటే సౌలు చేత తరమబడుతూ వెళ్ళి ఆ కొండల్లో, గుహల్లో తలదాసుకొని ఉన్నాడు దావీదు. అటువంటి సమయంలో దావీదుని వెన్నంటి ఒక 600 మంది వచ్చారు, మేము కూడా నీతోనే ఉంటాము అని చెప్పి. అలా వచ్చినటువంటి వాళ్ళకి నాయకుడిగా దావీదు ఉండి అక్కడ గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు, దావీదు కూడాను. అటువంటి సమయంలో వీళ్ళు పొలంలో గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఆ కర్మేలు ప్రాంతంలో
ఈ నాబాలు యొక్క గొర్రెలు వాళ్ళ కాపర్లు కూడా అక్కడ ఉన్నారు. ఈ దావీదు తన సేవకులు వాళ్ళ యొక్క గొర్రెలు కూడా అక్కడ ఉన్నాయి అన్నమాట. అటువంటి సమయంలో ఆ వాళ్ళకి అంటే నాబాలు యొక్క కాపరులకి వాళ్ళ గొర్రెలకి వీళ్ళు కూడా మంచి సహకారాన్ని వాళ్ళ యొక్క తోడ్పాటుని ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి నాబాలు తన గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించకుండా తన ఇంట ఒక గొప్ప విందును జరిగిస్తున్నాడన్న వార్త దావీదుకు తెలిసి తన పనివారిలో కొంతమందిని పంపించాడు. పంపించి మీరు వెళ్ళి కర్మెల్లోని మాయున్నందు ఒక బహు భాగ్యవంతుడైనటువంటి నాబాలు ఉన్నాడు కదా, మనము వాళ్ళ కాపర్లు మనం కలిసి చక్కగా సహవాసంగా గొర్రెలు కాసుకుంటూ ఉన్నాము, వాళ్ళకు మనం ఎంతో సహాయం చేసాం కదా, ఇప్పుడు వాళ్ళు మంచి విందు కాలంలో ఉన్నారు, మరి మనము కొంచెం ఇప్పుడు అవసరతలో ఉన్నాం కాబట్టి ఈ అడవిలో ఈ అరణ్యంలో మనకేమైనా సహాయం చేస్తారు కాబట్టి మీరు వెళ్ళి అతన్ని కుశల ప్రశ్నలు అడిగి అతని ఇంటి వారికి క్షేమము దీవెన పలికి నీ కుమారుడైనటువంటి దావీదు మేము మీ గొర్రెల కాపర్లు ఈ విధంగా పొలంలో మేము ఉన్నప్పుడు మేము చాలా సహవాసంగా ఉన్నాము, వాళ్ళు మాతో ఉన్నంత కాలము మీ గొర్రెలకు కానీ మీ కాపర్లకు కానీ ఎటువంటి నష్టం కలగకుండా మేము ఎంతో మేలు చేస్తా వచ్చాము, కాబట్టి ఈ శుభదినాన మేము వచ్చాము కదా, నీ కుమారునికి నీకు తోసిందేదో కొంచెం పంపించమని చెప్పాడు అని చెప్పి దావీదు యొక్క పేరు చెప్పి అడిగితే ఆ నాబాలు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే చాలా అవమానపరిచేసి చాలా కించపరిచి చాలా వాళ్ళ హృదయాల్ని గాయపరిచేసి మాట్లాడేశాడు అనమాట. దావీదు సేవకులను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి పంపించేస్తే ఆ వార్తను తీసుకుని వచ్చి పనివారు దావీదుకు చెప్పినప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చేసింది. ఇంతకాలము వారి యొక్క కాపర్లకి గొర్రెలకి మేము ఇంత మేలు చేసి ఇంత సహాయం చేస్తే ఇంత అవమానకరంగా మాట్లాడి పంపిస్తాడా, కాబట్టి తెల్లారేసరికి నాబాలు వంశంలో మగవాడు అంటూ ఒక్కడ ఉంటే గనక దేవుడే అతనికి అపకారం తలపెట్టాలి అని చెప్పి అతన్ని తన వంశాన్నే పాడు చేయాలని చెప్పేసి దావీదు కంకణం కట్టుకొని బయలుదేరితే ఆ వార్త ఆ యొక్క నాబాలు పనివాడు తెలుసుకొని అబీగైలు మంచి సుబుద్ధి కలిగినటువంటి రూపసి అయినటువంటి మంచి గుణవంతురాలు అయినటువంటి భార్య నాబాలుకుంది. అతడేం మొరటువాడు, అతడేమన్నా చాలా కఠినాత్ముడు, కానీ ఈ భార్య మాత్రం సుబుద్ధి కలిగినటువంటి భార్య, మంచి గుణవంతురాలు అయినటువంటి భార్య. ఆమెకి చెప్పాడు, యజమానురాలుకి చెప్పాడు పనివాడమ్మా, మన యజమాని పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనియడు, మరి ఆ దావీదు వాళ్ళ యొక్క సేవకులు మా చుట్టూ ఉన్నంతసేపు మాకు వారు ప్రాకారంగా ఉండి మాకు ఎంతో మేలు చేస్తా సహాయం చేస్తా వచ్చాడు, ఈ శుభదినాన కొంచెం సహాయం చేయమని తన పనివారిని పంపిస్తే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని అవమానపరిచి పంపించేశాడు. దావీదు సంగతి తెలుసు కదమ్మా, అతడిప్పుడు నాబాలు వంశంలో ఒక్కడు కూడా మగవాడు మిగలకుండా చెయ్యాలని బయలుదేరి వస్తున్నారు, కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఒక మంచి సలహా పనివాడిస్తే వెంటనే ఆమె ఆ దావీదుకి తన సేవకులకి అక్కడ ఏమేమి అవసరమో వాళ్ళకి ఒక విస్తారమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుని ఆ అడవుల్లో పడి అబీగైలు వెళ్ళి అతనిని ఎదుర్కొని నమస్కారం చేసి తన భర్త పక్షంగా ప్రాధేయపడి క్షమాపణ కోరుకొని దావీదుని ఘనపరుస్తూ ఆ యొక్క అర్పణ తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆహార పదార్థాలని దావీదు కూడా సంతోషించి ఆ మాటకు సమ్మతించి తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. అంటే చూడండి, ఈ లోకంలో కొంతమంది భాగ్యవంతులని చెప్పుకుంటారు, కానీ ఆ భాగ్యాన్ని ఎలా పొందుకున్నారు, ఎవరి ద్వారా వచ్చింది, దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని, ఈ సంపదను, ఈ సమృద్ధిని ఎలా వాడాలి, దేనికి వాడాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా చాలా మంది ఈ విధంగా ఉంటారు. అబీగైలు దావీదును కలిసి తన కుటుంబం పక్షంగా, తన వంశం పక్షంగా, తన భర్త పక్షంగా విజ్ఞాపన చేసుకొని ఆడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా, నాబాలు తాగుబోతుల్ని ఇంట్లో గుమగుచ్చుకొని వాళ్ళతో తిని తాగి మొత్తులై ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడ పడేసి పడిపోయి ఉన్నాడంట.
ఏమి ఒక్క మాట కూడా భర్తతోటి చెప్పకుండా మెదలకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. తెల్లారి అతను మత్తు దిగిన తర్వాత దావీదు ఏ విధంగా బయలుదేరి రాబోయాడో, కుటుంబానికి ఏమి జరగబోయిందో, దేవుడు ఏ విధంగా తప్పించాడో తను వెళ్ళటం ద్వారా చెప్పినప్పుడు అతని గుండె పగిలినంత పని అయిందనమాట. ఆ తర్వాత దేవుడే నా నా ఈ నాబాలును మొత్తాడు. మొత్తగా ఏమైపోయాడు? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇటువంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సౌలు తండ్రి అయినటువంటి కూసు కూడా భాగ్యవంతుడే అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. అతను కూడా చాలా పశువుల మందలు ఉన్నాయి, గాడిదలు పోతే సౌలు వెతుక్కుంటా వెళ్ళినప్పుడే సమూయేలు అతన్ని అభిషేకించి రాజుగా పంపించడం జరిగింది. ఇంకా కనుక మనం చూస్తే క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది ధనవంతులు మనకు కనిపిస్తూ ఉంటారు. లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. చదవండి. ఇక్కడ ధనవంతుని భూమి భాగ్యవంతుడు. ధనవంతుడు అంటే ఎవరు? భాగ్యవంతుడు అని చెప్పుకుంటున్నాం కదా. ఇతను కలిగిన భాగ్యము చూడండి, తన భూమి అంట విస్తారంగా పండిందంట. విస్తారంగా పండింది. ఆ పండిన పంట చూసుకొని అనుకున్నాడు, ఇంత విస్తారమైన పంటను నేను కూర్చుకోవటానికి నాకు ఇప్పుడున్న కొట్లు సరిపోవు గనుక ఆ కొట్లను విప్పదీసేసి ఇంకా పెద్ద కొట్లు కట్టించుకొని విశాలముగా ఆ కొట్లలో నా ధాన్యాన్ని సమకూర్చుకొని ఏం చెప్తాడంటే ఇక తన ప్రాణముతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, సంతోషించు. తిను, త్రాగు, సుఖించు, సంతోషించు. ఎందుకంటే నీ కొరకు విస్తారమైన ఆస్తిని నేను సమకూర్చి పెట్టాను అని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుందును అనుకున్నాడు. ఇంకా చెప్పుకుంటాను అనుకున్నాడు. అప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వెర్రివాడా, ఈ రాత్రి అనేక సంవత్సరాలు కాదు. ఏమనుకుంటున్నాడు? ధనవంతుడు, ఆస్తిపరుడు, భాగ్యవంతుడు, అనేక సంవత్సరం. రేపేం జరిగిద్దో తెలుసండి మనకి. రేపుడు దాకా ఎందుకు, ఇంకొంచెం సేపటికి ఏం జరుగుతుందో మనకు తెలుసు అంటారా? తెలుసా? మనకు గ్యారంటీ ఉందా? నువ్వు ఒక 100 రూపాయల వస్తువు ఏదన్నా, రోల్ గోల్డ్ ఏదన్నా వస్తువు కొంటే దానికి అని గ్యారంటీ అని ఇస్తారు కొన్ని రోజులన్నా. అవునంటారా? గిల్ట్ పోతే మళ్ళీ గిల్ట్ అయిపోయి ఇస్తామని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వారంటీ ఉంటుంది మనం కొనే వస్తువులు కొన్నిటికి. మనకుందా గ్యారంటీ, వారంటీ ఏమన్నా ఉందండి మనకి? మన ప్రాణానికి ఎంత బలంగా అది తింటా భోజనం డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం తింటా సగంలో హార్ట్ అటాక్ వచ్చి కుప్పగొలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మెసేజ్ చెబితే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పాట పాడతా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వివాహం చేసి తాళిబొట్టు కట్టిస్తా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తా అక్కడికక్కడ పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉందండి మనకి ఏమైనా గ్యారంటీ ఉందా? మన ప్రాణానికి గ్యారంటీ ఉందా? కానీ ఎంతకాలానికి, ఎంత దూరం ఆలోచిస్తాం చూసారా? ఎంత దూరం ఆలోచిస్తాము? అనేక సంవత్సరాల కంట. ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఈ భాగ్యవంతుడు? అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీ కోసం సంపాదించి పెట్టాను, తిను, త్రాగు, సంతోషించు, సుఖించు అని చెప్పుకుందును అనుకున్నాడంట. దేవుడు అంటున్నాడు, వెర్రోడా. ఎవరండి ఇలా ఆలోచించే వాళ్ళు అందరూ? ఎవరంటారు? ఇట్లా ఆలోచించుకునే వాళ్ళందరూ ఎవరంటారు? వెర్రి వాళ్ళు. ఎందుకంటే ఇంకాసేపు ఉంటే మన ప్రాణం ఉంటుందో పోద్దో మనకి తెలియదు. ఎలాంటి వాళ్ళం అంటండి మనం? నీటి మీద బుడగ లాంటి వారమంట, త్రాసు మీద ధూళి వంటి వారమంట. బుడగ ఎంతసేపు ఉంటుంది? నీటి మీద తెలియని బుడగ చూస్తా ఉండగానే పగిలిపోయింది కదా. గడ్డి పువ్వు లాంటిది, నీటి మీద ఆవిరి లాంటిది మన జీవితం. అంత అల్పమైనది. ఇంత అల్పమైన జీవితానికి మనం ఎన్ని కోరికలండి, ఎన్ని ఆశలండి, ఎంతన్ని ప్లాన్లండి మనకి కదంటారా? దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకోవడానికి వస్తున్నారు. ఇప్పుడు నువ్వు సిద్ధపరిచిందంతా ఎవరిదైద్ది? ఎవరు అనుభవించాలి? దీనికోసమే కదండి చాలామంది ఏం చేస్తూ ఉంటారు? మోసాలు చేస్తూ ఉంటారు, అన్యాయం చేస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని ముంచి లేపుతూ ఉంటారు. ఎంతండి బయటికి వెళ్తే లోపలికి మళ్ళీ తిరిగి క్షేమంగా చేరుకుంటామన్నా
నమ్మకం లేదు మన జీవితాలకి. ఈ అన్యాయం చేసి, మోసాలు చేసి, వడ్డీ వ్యాపారాలు చేసి, రకరకాలుగా అడ్డదారులు దొక్కుతా మనం సంపాదించుకొని దాన్ని అనుభవించకుండా చనిపోతే మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకానికే కదా. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఒక వ్యక్తి కూడా మనకు కనిపిస్తాడు 16వ అధ్యాయంలో చూడండి. అదే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఈ భాగ్యవంతుడు ఏం చేశాడండి? ధనవంతుడు ఊదారంగు వస్త్రాలను ధరించుకొని, రాజ్య వస్త్రాలను ధరించుకొని, సన్నపు నారబట్టలు ధరించుకొని ప్రతిరోజు కూడాను ఏం చేస్తున్నాడంట? సుఖపడుతూ ఉన్నాడంట. సుఖము సుఖము సుఖము. ఈ లోకంలో మనం ఎంత సుఖపడాలని ఆశపడతామో, ఆ సుఖములో దేవుని ఎంత మరిచిపోయి జీవిస్తామో ఆ తర్వాత ఉంటుందండి మన గతి. ఇలాంటి భాగ్యవంతులను గూర్చి మనము ఆలోచన చేస్తే దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు భాగ్యాన్ని ఇస్తాడు? ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఒక వ్యక్తికి అంత సమృద్ధిని తులతూగేటువంటి, సుఖపడేటువంటి, కింద మీద పోసుకుంటా తిని త్రాగి సంతోషించి జీవించి దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆ మనసేంటో గ్రహించకుండా ఇష్టానుసారంగా జీవించటానికి దేవుడు ఈ ఐశ్వర్యాన్ని ఇవ్వట్లేదు ఒక వ్యక్తికి. మరి దేనికి ఇస్తున్నాడండి? దేనికి ఇస్తున్నాడు? 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10-12 వచనాలు ఏముందో చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు. మనం విత్తడానికి విత్తనం ఎక్కడి నుండి వస్తుందండి? తినటానికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు వర్షాన్ని పంపించి నువ్వు విత్తిన దానిని ఆశీర్వదించి దానిని ఫలింప చేయకపోతే మనం విత్తింది మన ఇంటికి వస్తుందా? మనం విత్తిన దాన్ని మనకు ఆహారంగా మనం అనుభవించగలమా? లేదు కదా. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు. ఎట్టి సమృద్ధిని ఇచ్చి మనల్ని విస్తరింపజేసి ప్రతి విషయంలో కూడా పూర్ణ ఔదార్య భాగ్యము గలవారుగున్నట్లు పూర్ణ ఔదార్య భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దానిని మనము ఏమి చేయాలంటే ఇతరులతో పంచుకోవాలి. ఏం చేయాలండి? ధనవంతుడు లాగా తినుము త్రాగు సుఖించు, అనేక సంవత్సరాలకు నీకు పంట సమకూర్చనని చెప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని వెర్రివాడ అంటాడండి. ఏమంటాడు దేవుడు చెప్పండి? వెర్రివాడ అంటాడు. ఎందుకంటే దాన్ని నువ్వు అనుభవించలేవు. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించి గ్రహించి దేవుడు మనకు దేనికి ఇస్తున్నాడు సమృద్ధిని? ఎందుకు నిన్ను ఒక భాగ్యవంతుని స్థానంలో ఉంచాడు? దేవుడు నిన్ను ఎందుకు ఒక భాగ్యము పొందుకున్న సమృద్ధి గలవారిగా దేవుడు మిమ్మల్ని దీవించాడంటే ఆ భాగ్యాన్ని ఇతరులతో పంచుకోవటానికి, ఇతరులకు సహాయపడడానికి. దేవుడు ఇచ్చిన సమృద్ధిని, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుస్సుని ఇచ్చి, పని చేసుకోవటానికి బలాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి, అన్ని సమకూర్చి దేవుడు నీకు సమస్తాన్ని సిద్ధపరిచినప్పుడు దానిలో నీ వంతు నువ్వు అనుభవిస్తూ అందులో మరికొంత భాగాన్ని దేవుని కొరకు ప్రత్యేకించి దానిని దేవునికి చెల్లించటం ద్వారా దేవుని పరిచర్య జరుగుతుంది. దేవుని రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. పరిశుద్ధుల అక్కరులు తీర్చబడతాయి. దేవుని పరిచర్య ఇంకా బలముగా కొనసాగటానికి వీలుంటుంది. అందుకే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి ఫలింప చేసేది. మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. పేదవారిని పట్టించుకోవాలి. అవసరతలో ఉన్నవారిని, అక్కరలో ఉన్నవారిని పట్టించుకొని దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిలో నుండి ఇతరులకు నువ్వు మేలు చేస్తున్నప్పుడు వాళ్ళని మరి విధవరాంటనేమి, పేదవారినేమి, దిక్కు లేని వారినేమి, దరిద్రులనేమి మనం పట్టించుకొని వాళ్ళకి మనం మేలు చేసినప్పుడు అప్పుడు మనకు ఆశీర్వాదం. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కొంతమందికి ఇచ్చి శోధిస్తాడండి. అర్థమవుతుందా? కొంతమందికి
సమృద్ధిగా ఇచ్చి శోధిస్తాడు. కొంతమందికి ఏమీ లేకుండా తీసేసి శోధిస్తాడు. లేని పరిస్థితిలో నువ్వు దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నావు, ఉన్న పరిస్థితిలో ఉన్న దాన్ని నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అని దేవుడు పరీక్షిస్తాడు. అన్నీ ఉన్నప్పుడు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి దేవునికి నీది నీకు వాడుకున్నప్పుడు అది ఆశీర్వాదము. అలాగనే ఏమీ లేనప్పుడు కూడా దేవుని మీద ఆనుకొని దేవునికి నమ్మకంగా ఉంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏదో ఒక విధంగా దేవుడు నీకు సమకూర్చి పెడతాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. సింహ పిల్లలు ఏమి గలవై ఆకలి గున్నును కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. దేవుడు ఫస్ట్ పండుగ పెట్టాడు ఎవరిని కూడా, కానీ నమ్మకంగా ఉండాలి. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, ధనవంతుడు ప్రతిదినం సుఖపడుతూ ఉన్నాడు, కానీ చనిపోయినాక ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి, పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడు ఉన్నాడు, తినటానికి లేదు, తాగటానికి లేదు, కట్టుకోవటానికి లేదు, ఉండటానికి లేదు. ఆ ధనవంతుడి బల్ల మీద నుంచి క్రింద ఏమన్నా రొట్టె ముక్కలు పడితే తిని కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు దరిద్రుడు. కానీ అతడు చనిపోయాడు. కానీ అంత దరిద్రతలో కూడా నమ్మకంగా ఉన్నాడు. తన భక్తి జీవితాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు, దేవుని దూషించలేదు. ఎందుకు ప్రభు నాకు ఇలాంటి స్థితి ఇచ్చేవని చెప్పి దేవుని మీద ఆయాస పడలేదు. కానీ ఏం చేశాడు? ఆ స్థితిలో కూడా లాజరుకు సువార్త చెప్పుంటాడు. నీకు దేవుడు ఇంత సమృద్ధిని ఇచ్చాడు కదయ్యా, ఒకసారి అన్ని ఇచ్చిన దేవునికి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్పుంటాడు. ఆ ఇంటి వాకిట పడి ఉండి, నాకంటే దేవుడు ఎవర్రా, ఇంత సమృద్ధి ఉంటే దేవుడితో నాకేం పని అని ఉంటాడేమో గర్వంతో. వరం అన్నాడు కదా, యెహోవా ఎవడో, యెహోవా నేను ఎరగను అంటాడు కదా. అందుకని ఒక మాట ఉంది కదా, తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17-19 వచనాలు చూద్దాం. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే ఏం చేయాలంట? నమ్మిక ఉంచమని. ఆ తర్వాత 10వ వచనం చూడండి, 6-10, 9 నుంచి కూడా చదువుదాం. 6 నుంచి చదివితే ఇంకా బాగుంటుంది అట్టుకుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప సంతృప్తితో కూడినటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం అంట. సంతృప్తి అంటే నీకు ఎంత ఉన్నా, కొద్దిగా ఉన్నా దానితో సంతృప్తి కలిగి జీవిస్తే అదే గొప్ప ఆస్తి, అదే గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములైన హానికరములనైనా అనేక దురాశలలో పడుదురు. అటువి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా చూసారా, ధనాపేక్ష సమస్త విధములైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో నుంచి తొలగిపోయి ఇంక విశ్వాసం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు. ఏం చేస్తారంట? శోధనలో పడిపోతారు, ఊరిలో పడిపోతారు, అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశల్లో పడిపోతూ ఉంటారు. ఎందుకంటే సామెత ఒకటి ఉంటుంది కదా, కూడే కొంది అమ్ముకుంటారంట. అంటే వండుకున్నవి కూడా అమ్మేసుకొని డబ్బు రూపంలో ఆదా చేసుకుంటారేమో మరి. అంటే కూడే కొంది కడుపుకు కూడా తినకుండా కనీసము ఏం చేస్తారు? కూడబెడతా ఉంటారు. ఇంకా ఆస్తిని పెంచుకోవాలని చెప్పి ఇంకా ఎన్నో మార్గాలు ఎతుకుతారు, ఎన్నో మోసాలు చేస్తారు, ఎన్నో లంచాలు తీసుకుంటారు, ఎన్నో చేస్తూ ఉంటారండి. అవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి అంట?
కీడు కీడులోకి తీసుకుని వెళ్తాయంట. ధనాపేక్ష సమస్త విధములైన కీడుకి మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసాన్ని వదులుకున్నారంట. ఇక ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమండి. ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా, నీకు వెండి బంగారాలు ఉండొచ్చు, మేడలు మిద్దెలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, నువ్వు ఎంత సంపాదించుకున్నా అదేమన్నా స్థిరమా? కోట్లకు పడగలెత్తినోళ్ళు సైతం దేవుడు పిలిస్తే ఏం చేయాలి? ఈ లోకానికి మనం ఎలా వచ్చామో దిగంబరులుగా మళ్ళీ అదే దిగంబరత్వంతో వెళ్ళాలి. ఏమి కూడా ఉండదు. రే, నేను ఇది కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నానరా, ఒక రోజు నన్ను ఇంట్లో ఉంచండి రా, చనిపోయినాకంటే ఉంచుతారా? గుటగుట్లాడుతున్నప్పుడే బయటికి లాగి పడేస్తారు. అవునా? ఉంచుతారా? ఎప్పుడు తీసేస్తారని ఊరు మొత్తం వచ్చి కూర్చుంటారు కదా. కాబట్టి ఈ ఆస్తి ఏంటంట? అస్థిరమైనటువంటిది, క్షయమైపోయేది. అస్థిరమైన ధనమునందు మీరు నమ్మిక ఉంచక సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలని నువ్వు ఆజ్ఞాపించు తిమోతి అని తన ఆత్మీయ కుమారుడైనటువంటి దైవ సేవకుడైనటువంటి తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడండి. కాబట్టి ఒకవేళ మనకు ధనము హెచ్చినా దాన్ని లక్ష్య పెట్టకూడదు. నీకు ఒకవేళ అన్నీ ఉండొచ్చు, అందసందాలు ఉండొచ్చు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉండొచ్చు, ఏంటి నీకు వజ్ర వైడూర్యాలు ఉండొచ్చు, లేకపోతే నీ కోట్లు ఉండొచ్చు. దానిని బట్టి నువ్వు అతిశయించావు అనుకో, దాన్ని బట్టి నువ్వు గర్వించావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఒక్క గాలి వస్తే చాలు, పోద్దు మొత్తం కూడాను, ఏం మిగలదు. దాని మీద కాదు మనం ఉంచాల్సింది నమ్మిక. దేని యందు? సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉగ్రత సమయంలో ఆ ఆస్తి మనకి ఏమాత్రం కూడా అక్కడికి రాదు. నీ దగ్గర ఉన్న వెండి బంగారం, నీకున్న ఆస్తి పాస్తులు ఏడ బారేయాలి? గబ్బిలాలకు బారేయాలంట. తీసుకుని వెళ్ళి ఎలుకలకి గబ్బిలాలకి బారేయాలంట. ఏది కూడా మనకు అక్కడికి రావు. కాబట్టి మరి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరటం సులభం అంటండి. అర్థమవుతుందా? దారం ఎక్కించడానికి, సూదిలో దారం ఎక్కించడానికి ఎన్ని తిప్పలో, దాంట్లోనే పెడతావు. అది అటు పోయిద్ది, ఇటు పోయిద్ది, ఎప్పుడుగో ఎక్కిద్ది ఆ బెజ్జంలోకి దారం, సన్న దారం. ఆ దారం ఎక్కించడానికి ఎన్ని తడుపుతామో, ఎన్ని మెల్లేస్తామో, అందులోకి మాత్రము ఎంత కష్టమో. ఒంటి దూరిద్దంట సులభంగా. ఒంటి పెద్దదా, దారం పెద్దదా? దారం సైజు ఎంత, ఒంటి సైజు ఎంత? ఒంటి సులభం అంట. అంటే ఒంటి ఎటు పట్టదు సూది బెచ్చంలోకి. ఈ ధనవంతుడు పరలోకం జరగటం కూడా అంతే. అంటే ధనవంతులు అందరూ అంతేనండి? అంటే ధనవంతులు అయ్యి ఉండి దేవునికి నమ్మకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. లేరండి? అబ్రహాము ధనవంతుడు కదా. ఎంత గొప్ప ధనవంతుడు అబ్రహాము! సాక్ష్యం ఇస్తాడు కదా. ఎలియాజరు వెళ్ళి రిబ్కాను తీసుకురావడానికి, పెండ్లి సంబంధం తేటానికి వెళ్ళినప్పుడు ఇస్సాకు కొరకు దేవుడు అన్ని విషయంలో నా యజమానుని ఆశీర్వదించాడు కనుక అతడు గొప్పవాడాయను. అతనికి ఎంత ఆస్తుంది, ఇంత వెండి, ఇంత బంగారం, ఇంతమంది పనివారు, ఇంతమంది పశువులు, ఇంత సమృద్ధి ఉంది. అదంతా తన కుమారునికి ఇచ్చాడు. ఆ కుమారునికి పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి దేవుని చిత్తానుసారం వెతుకుంటే ఇక్కడికి వచ్చానని చెప్తాడు కదా. మరి అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రి. అంతేకాదు, అసలు తన ధనం మీదే తన మైండ్, తన మనసు లేదండి. అంత ఆస్తి పరుడు అయినప్పటికి కూడా ఆస్తి మీద తన మనసు పెట్టలేదు. కానీ ఏం చేశాడు? దూరము నుండి ఆ దేవుని పరలోక రాజ్యం మీదే తన మనసును పెట్టుకొని గుడారాల్లో జీవిస్తూ వచ్చాడంట. అంత ధనవంతుడు అయినప్పటికి కూడా తన మనసు నిత్యము కూడా పరలోక రాజ్యం మీదే ఉంది. తనకున్న ధనాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా పంచి పెట్టగలిగాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అదే చెప్పాడు. నువ్వు నా మాట విని నేను చూపించే దేశానికి వెళ్తే నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలా నేను చేస్తాను అన్నాడు. అలాగనే అబ్రహాము ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా
అంతగా తగ్గించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాడు అబ్రహాం. యోబు ధనవంతుడు కాదండి? యోబుకు ధనం లేదా? ఊజు దేశం అంతటిలో యోబు అంత గొప్పవాడు లేడంట, ఆస్తిపరుడు, అంత భాగ్యవంతుడు యోబు. అయినప్పటికీ కూడా పేదవారిని, దరిద్రుని వీధిలో చూస్తే ఉంచకుండా తెచ్చి తన ఇంట్లో పెట్టుకునేవాడంట. వాళ్ళకు పెట్టకుండా తను ఏ రోజు భోజనం చేసేవాడు కాదంట. అంత దాతృత్వం కలిగినటువంటి వాడు, అంత సమృద్ధిగా మేలు చేసేటువంటి వాడు. కాబట్టి దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అబ్రహామునికి వచ్చి నా స్నేహితుడని దేవుడు సాక్ష్యం ఇస్తే, యోబుని గురించి అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, భూమి మీద అసలు అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంత గొప్ప సాక్ష్యం ఎలా పొందుకున్నారండి? వాళ్ళు ధనవంతులే, కానీ ధనం మీద పెట్టలేదు, కానీ వాళ్ళ మనసు ఆ ఇచ్చిన ధనాన్ని అనేకుల కొరకు వాళ్ళు ఉపయోగకరంగా వాడటం వలన దేవుడు వాళ్ళ గురించి మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. అసలు ఈ భాగ్యాన్ని ఇచ్చింది ఎవరో? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. ఈ ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు ఏ విధంగా వాళ్ళు నడిపిస్తూ వచ్చాడో అవన్నీ కూడా మోషే జ్ఞాపకం చేస్తూ, ఏ విధంగా 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడో, పరలోకం నుంచి మన్నాను కురిపిస్తూ, బండ నుంచి నీటిని రప్పిస్తూ, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి నడిపిస్తూ, అన్ని విధాలుగా వారిని సంరక్షిస్తూ తీసుకొని వచ్చిన తర్వాత మిమ్మల్ని కనాను దేశంలోకి ప్రవేశపెట్టి, అక్కడ మీరు కట్టని ఇండ్లు, మీరు త్రవ్వని బావులు, మీరు త్రవ్వని చెరువులు, మీరు నాటని అంజూరపు చెట్లు, ఒలీవల చెట్లు, ద్రాక్ష చెట్లు, మీరు త్రవ్వని బావుల నీళ్లు త్రాగి ఈ సమృద్ధి అంతా అనుభవించి ఇదంతా మా సామర్థ్యము, ఇదంతా మా బలము, ఇదంతా మా శక్తి అనుకుంటారేమో, జాగ్రత్త. ఇదంతా మా బలము, మా సామర్థ్యము. కొంతమంది మాటలు అంతే ఉంటాయి, తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? దేవుడు ఏం చేశాడు? నా కష్టం, నా రెక్కల కష్టం, నా చెమట వచ్చి నేను సంపాదించుకున్నా, నా తెలివితో, నా జ్ఞానంతో, నా బుద్ధితో, నా తెలివితేటలతో నేను సంపాదించుకొని పైకి వచ్చా, నేను సంపాదించి పెద్దోళ్ళనయ్యా అనుకుంటారు కదా? అనుకుంటారా లేదా? ఎంతమంది ఇలాంటి వాళ్ళు లేరంటారు? ఇదంతా నా బలము, నా శక్తి, నేను సంపాదించుకున్నా, దేవుడు నాకేమి ఇచ్చాడు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారండి బోల్డు మంది. అలా అంటారేమో, జాగ్రత్త. మీరు త్రవ్వబడిన బావులు నీళ్లు, మీరు నాటలా ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలివల చెట్లు, మీరు కట్ల ఇళ్ళు, కట్టబడిన పురాలు మీకు నేను ఇవన్నీ కూడా అప్పగిస్తున్నాను. ఇవన్నీ అనుభవించి తిని త్రాగి మందమతులై ఇదంతా మా సామర్థ్యం, ఇదంతా మా బలం, ఇదంతా మా శక్తి అనుకుంటారేమో, జాగ్రత్త అని చెప్పి అంటున్నాడు. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు. దేవుడు మనకు బలం ఇవ్వకుండా, దేవుడు మనకు శక్తిని ఇవ్వకుండా, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకుండా, దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకుండా నువ్వు సంపాదించగలవా? ఒక వారం రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచం మీద పండుకున్నావు, ఏమవుతుంది? నీ శక్తి అంతా క్షీణించిపోతుంది, నీకున్నదంతా కూడా కరిగిపోతుంది. అవునా? నువ్వు ఎప్పటి నుంచో సంపాదించి ఆడపెట్టింది కూడా మొత్తం కరిగిపోయింది, నీ బలం క్షీణించింది. మళ్ళీ ఆ పని చేసే బలం రావలేదు. జ్వరం వచ్చిన మనిషి మళ్ళీ తిరిగి పని చేయడానికి ఎంతకాలం పట్టింది? జ్వరం తగ్గినా కూడా ఆ నీరసం పోవటానికి పని చేయగలవా? దేవుడండి మనకు బలాన్ని ఇచ్చినా, శక్తిని ఇచ్చినా, ఆరోగ్యాన్ని ఇచ్చినా, నీకు ఉద్యోగం ఇచ్చినా, వ్యవసాయం ఇచ్చినా, వ్యాపారం ఇచ్చినా, ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చింది. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని నమ్మకంగా నువ్వు దాన్ని వినియోగించుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ముందు చాలామంది ధనవంతులు చెప్పుకున్నాం, పిసినారులుగా ఉండి దేవుని కొరకు ఏదీ చేయని వారు, తోటి వారి కొరకు ఏమీ చేయనటువంటి వారు, తానే తిని తాగి సుఖించు అన్నవారు నరకానికి వెళ్ళి ఎంతో తమను తామే నష్టపరుచుకున్నారు ఆత్మని. ఏమీ లేని దరిద్రుడు ఎంత నమ్మకంగా జీవించారు. ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి. భాగ్యం ఏంటిది? ఈ లోకంలో మన కంటికి కనిపించేటువంటి ఈ ఆస్తిపాస్తులు కాదు, ఈ ధనధాన్యాలు కాదు, ఈ వెండి బంగారాలు కాదు, ఈ బ్యాంక్ బ్యాలెన్సులు కాదు, మేడలు మిద్దెలు కాదు, ఇవి కాదు భాగ్యం అంటే. ఇది ఉండొచ్చు, పోవచ్చు.
మనం చనిపోతే మన వెంట ఏది రాదు. అందుకని ఇది అస్థిరమైన దాని యందు మీరు నమ్మిక ఉంచక సమస్త మీకు ధారాళంగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంచమని చెప్తూ ఉన్నాడు. కానీ దరిద్రుల్ని తినడానికి లేదు, వాళ్ళకి కూటికి కూడా లేదు, వాళ్ళకి ఉండటానికి లేదు, వాళ్ళకి కట్టుకోవడానికి లేదని చాలామంది పేదవాళ్ళని ఏం చేస్తారు, తృణీకరించి మాట్లాడుతూ ఉంటారు. చాలా వాళ్ళని అవమానపరుస్తూ ఉంటారు కదా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా తక్కువ చూపు చూస్తారు. శ్రమల్లో ఉండవాళ్ళని, బాధల్లో ఉండవాళ్ళని, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని, వీళ్ళకున్నటువంటి సమృద్ధితోటి, గర్వంతో, అహంకారంతో లేని వాళ్ళని తృణీకరించి మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉంటారు. అందుకే ధనవంతులైన వారు, ఇకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. తన ధనములో ఇతరులకు పాలు ఇచ్చేవారు ఉండాలని, అంటే పాలు పంపులు ఇచ్చేవారుగా ఉండాలి. అందుకే దేవునికి ఇచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దరిద్రుల గురించి దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కానీ మీరేం చేస్తారు, దరిద్రుల్ని అవమానపరుస్తారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోక విషయంలో, ఈ భూలోకములో దరిద్రులైనటువంటి వారిని పరలోకములో ఏంటంట, దేవుని రాజ్యమునకు వారసులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఈ లోకంలో దరిద్రులైన వారిని దేవుడు పరలోకంలో భాగ్యవంతులుగా, పరలోకంలో వారిని గొప్పవారిగా, విశ్వాసమందు భాగ్యవంతులంట. వారు దేనిలోనండి, ఏమి లేకపోయినా, తినడానికి లేకపోయినా, త్రాగటానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, ఏమి లేకపోయినా, ఆ దరిద్రుడు అబ్రహాం రొమ్మున కూర్చున్న దరిద్రుడు ఈ లోకంలో ఏమన్నా ఉందండి? తినటానికి, తాగటానికి, కట్టుకోవడానికి, ఉండటానికి కనీసం ఆరోగ్యం కూడా లేకపోతే కుక్కలు వచ్చి నాకిని. కానీ అతని విశ్వాసం ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది కనుక ఇక్కడ కన్ను మూసాడు, వెంటనే ఎక్కడ కన్ను తెరిచాడు? పరలోకంలో కన్ను తెరిచాడు. అబ్రహాము రొమ్మున ఇక్కడ ఉంది గజ్జి, ఇక్కడ ఉన్నాయి కుక్కలు నాకడము, ఇక్కడ ఉంది వస్త్రహీనత, ఇక్కడ ఉంది ఆకలి దప్పులు. కానీ పరలోకంలో ఎంత సుఖాన్ని దగ మెరిచిపోతున్నాడు పరలోక రాజ్యంలో లాజరు. అటువంటి విశ్వాసం మందు స్థిరముగా ఉన్నటువంటి వారిని పరలోక రాజ్యంలో భాగ్యవంతులుగా దేవుడు చేస్తాడంట. ఇంకా ఎవరు అసలు సెసలైనటువంటి భాగ్యవంతులు ఎవరు ఇప్పుడు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు ముందు చెప్పుకున్న వాళ్ళందరూ ఈ లోకంలో భాగ్యవంతులు. వాళ్ళు ఎలాగ జీవించారు ఆ ధనవంతులు, ఆ భాగ్యవంతులు, వాళ్ళ స్థితిగతులు ఏంటో, ధనం ఉండి కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించినటువంటి ఒక ముగ్గురు వ్యక్తులను, అబ్రహాము, యోబు, దావీదుని గురించి కూడా చెప్పుకుంటూ వచ్చాము. అసలు ఈ లోకంలో అసలు నిజమైన భాగ్యవంతులు ఎవరైనటువంటి కొన్ని విషయాలను గురించి మనం ఇక్కడ చూస్తే, ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా దేవుడు, అంటే వారి విశ్వాసాన్ని కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా, ఏమున్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి అంటు పెట్టుకొని జీవించేటువంటి వారు పరలోక రాజ్యంలో భాగ్యవంతులు. ఎవరికి ఏమన్నా లేదు అనుకోండి, ఉండటానికి సరైన ఇల్లు లేదు, తినడానికి లేదు, అవస్థలు పడుతున్నాము అనుకుంటారా? దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మిమ్మల్ని దేవుడు పరలోకంలో భాగ్యవంతులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్. ఇంకా చూస్తే సత్క్రియలు అనే ధనము కలిగినటువంటి వారు భాగ్యవంతులు. ఎవరండి? సత్క్రియలు అన్నటువంటి ధనము కలిగినటువంటి వారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలు. అక్కడ కూడా అదే ఉంటది. ఆ ఇహమందు ధనవంతులైనటువంటి వారు ఏం చేయాలంట? గర్విష్ఠులు కాక తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారిగా ఉండాలి. అది సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. ఎవరికి చేయాలంట సత్క్రియలు? అసలు నిజమైన భక్తి ఏదంటే తిమోతి పత్రికలో ఉంటది. విధవరాండ్రను, దిక్కులేని అనాథులను, వృద్ధులను ఆదరించి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి సహాయం చేసేవారే. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటది, ద్వార్కా అన్నటువంటి స్త్రీ. ఆమెకి ఏమున్నది? ఆమెకేం ఆస్తిపాస్తులు లేవండి, ఆమెకేం బంగ్లాలు లేవు, ఆమెకేమి లేదు. ఆమె దగ్గర ఒక చిన్న మిషన్ ఉంది, ఒక సూది దారం ఉంది, ఆమె చేతిలో ఉన్నది అదే. ఆ సూది దారంతో, ఆ మిషన్ తోటి అనేక మంది విధవరాండ్రకు, దిక్కులేని వాళ్ళకి బట్టలు కుట్టి పంచిపెట్టిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలదా?
నువ్వు సత్క్రియ చేయటానికి చాలదండి, నాకేముందండి నేను పెట్టడానికి అనని అవసరం లేదు. నువ్వు ప్రేమతో కూడినటువంటి 4 మాటలు మాట్లాడు, నీ ఎదుటి వారిని ఓదార్చు, ధైర్యపరచు. నీకున్న ముద్దలో ఒక ముద్ద పెట్టు. లేదు నువ్వు ఏం చేయగలవు, ఒక చిన్న సహాయం, మాట సహాయం కావచ్చు, చేతి సహాయం కావచ్చు, అది ఏ సహాయం అయినా సరే. ఇచ్చే మనసు, పెట్టే మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మనసు ఉంటే మార్గం ఉంది అంటారు కదా కదా. కొంతమందికి ఎంత ఉన్నా పెట్టే మనసు లేకపోతే ఉన్నా నాబాలుకుందా, ఆ ధనవంతులకు ఉందా? లేదు కదా. పెట్టే మనసు లేనప్పుడు ఎంత ఉండా వేస్టే. ఏమి లేకపోయినా మనసు ఉంటే చాలు, ఏం చేస్తారు వాళ్ళు, ఎంతకైనా తెగిస్తారు, ఏం చేయడానికైనా. ఆ చిన్న సూది దారము మిషన్ తోటి అనేక మందికి బట్టలు గుట్టి, అంగీలు గుట్టి ఇచ్చిందంట. ఒకరోజు ఆమె కాయలబడి చనిపోతే దగ్గర సమీప గ్రామంలోనే యేసు పేతురు దైవ సేవకుడు ఉన్నాడు అని తెలిసి కబురు పంపిస్తే ఆ దైవ సేవకుడు ఎమ్మట యొప్పి అనే పట్టణానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నారు అందరు కూడా ఆమె కోసం. అయ్యో అయ్యో మా సహోదరు చనిపోయింది, ఆమె బతికుండగా మాకు ఎన్ని మేలు చేసింది. పేతురు వెళ్ళి దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఆమె మళ్ళీ తిరిగి బ్రతికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సత్క్రియలు అనే ధనము కలిగినటువంటి వారు భాగ్యవంతులు. దరిద్రులైనప్పటికీ విశ్వాసమందు ఆ భాగ్యవంతులైనటువంటి వారికి పరలోక రాజ్యము. ఇంకా లోక సువార్త 6వ అధ్యాయం 20-21 చూస్తే యేసు ప్రభు స్వయంగా చెబుతున్నటువంటి మాట, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరంట? బీదలైనటువంటి మీరు, ధనవంతులైన మీరు, భాగ్యవంతులైన మీరు ధన్యులని చెప్పట్ల దేవుడు. ఎవరిని ధన్యులు అంటున్నాడండి? బీదలైనటువంటి మీరు ధన్యులు. బీదలైనా కూడా దేవుడే మీకు స్వాస్థ్యముగా, దేవుడే మీకు అండగా, కొండగా, పోషకుడుగా, సంరక్షకుడుగా నడిపిస్తాడు. కాబట్టి ఆ విషయంలో మీరేం కూడా కృంగిపోవద్దు. పోతే ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. దేని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలండి? 5వ అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్త. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నశించిపోతున్న ఆత్మల కొరకు మరి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే మీరు ధన్యులు. ఇంకా అంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న వాళ్ళారా మీరు సంతోషిస్తారు. ఇప్పుడు ఏడ్చుచున్నారా మీరు సంతోషిస్తారు, మీరు ధన్యులు. ఏడుస్తున్న వాళ్ళు ధన్యులు అంటే దేని కొరకు? అది లేదు ఇది లేదని ఏడవటం కాదు. ఇశ్రాయేలీయుల అరణ్యంలో కూర్చొని మాకు మాంసం లేదు, మాకు కీరకాయలు, దోసకాయలు ఇది తప్ప మాకు అక్కడ అన్నీ ఉండే, ఇక్కడ ఏమి లేదని ఏడవటం కాదు. లేని దానికోసం ఏడవటం కాదు. వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని ఏడవటం కాదు. లేకపోతే వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారని వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి పోట్లాలకి వెళ్ళి ఏడవటం కాదు. దేనికోసం ఏడవాలి? పాట పాడుకుంటాం కదా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు నీకు ఆకలి దప్పులు ఉన్నాయా? నశించిపోయే ఆత్మల కొరకు నీకు వేదన, రోదన, భారం ఉందా? దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగ చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసు నీకుందా? నువ్వు ఎక్కడైనా తప్పిపోతున్నప్పుడు మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, చూపుల్లో, ఊహల్లో అసమాధానంతోటి, నీ తోటి వారితోటి అసమాధానంతో ఉంటూ నువ్వు జీవిస్తున్నప్పుడు పశ్చాత్తాపం వస్తుందా నీ మనసులో, నీ హృదయంలో? కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? అటువంటి వారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా 128వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులంట. ఎవరు ధన్యులు? ధన్యులు అంటే భాగ్యవంతుడండి. భాగ్యవంతుడు అనే మాటకు పర్యాయ పదాలు ఈ యొక్క ఆ ధనవంతులు అన్నా కానీ, ధన్యులు అన్నా కానీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులు. 144వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా, ప్రజలుగా ఈ లోకంలో జీవిస్తున్నారు వారు ధన్యులు. ఇంకా మోషే అంటాడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24లో అంటాడు కదా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంట. ఒకవేళ మోషే గనక ఆ ఫరో సింహాసనం మీద కూర్చుంటే, ఇక మోషే
జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఎంత వికాసవంతంగా, ఎంత సుఖాన్ని అనుభవించవచ్చు కదా, అవునా? కానీ దేన్ని కోరుకున్నాడంట? ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుట కంటే నా ప్రజలతోటి శ్రమలు అనుభవించడం నాకు మేలు అనుకున్నాడు. అల్పకాల పాప భోగాలను ఒక మోసే ఫరో స్థానంలో కూర్చొని ఉంటే, ఒక రాజు సింహాసనం మీద కూర్చుంటే క్యూ కట్టేస్తారు కదా. మోసే అందసందాలకి, తనకున్నటువంటి జ్ఞానానికి, తనకున్నటువంటి స్థానానికి ఎన్నైనా అనుభవించవచ్చు, రాజు కొద్దిమే ఉంది. కానీ ఆ అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నిందలు భరించడం మేలు. నిందలను భాగ్యంగా ఎంచుకున్నాడండి. శ్రమలను భాగ్యంగా ఎంచుకున్నాడు మోసే. అంటే అన్నీ అనుభవించటానికి ఉండి కూడా కాదు అనుకున్నాడు. శ్రమలే భాగ్యంగా, హింసలే భాగ్యంగా, నిందలే భాగ్యంగా ఎంచుకున్నాడు మోసే. మనం ఎలా ఉన్నాం ఒకసారి పరీక్షించుకోవాలి. మరియను కూడా మనం చూస్తే యేసు ప్రభువుకు జన్మనివ్వడానికి ఆమె గర్భాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆమె ఎన్నో నిందలు భరించింది కదా, ఎన్నో అవమానాలు భరించింది కదా. ఆ నిందలు, ఆ అవమానాలు అన్నీ భరించి లోకానికి రక్షకుడిని అందించింది. ఆమె ఎన్ని అనుభవించింది, నిందలు, అవమానాలు అవన్నీ కూడా. కానీ ఏమంటుంది? నేను ధన్యురాలని అంటుంది. స్త్రీలు నన్ను ధన్యురాలు అందరూ, ఆడ లేయ అన్నట్టుగానే ఇక్కడ మరియ కూడా అదే అంది. స్త్రీలందరూ నన్ను ధన్యురాలు అంటారు, స్త్రీలలో నేను ఆశీర్వదించబడిన దాన్ని అంటుంది. నిజంగా ఎంత గొప్ప ధన్యత. చివరిగా ఇంకొక మాట చూస్తే ద్వితీయోపదేశకాండం చెట్టు చివరి మాట, ద్వితీయోపదేశకాండం 33:29 ఓ ఇశ్రాయేలు, భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడు ఇంకొకళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా! ఈ లోకంలో ఎవరు భాగ్యవంతులు చెప్పండి? రక్షించబడినటువంటి వారు భాగ్యవంతులు. హల్లెలూయా! యెహోవా రక్షించినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, పరిశుద్ధపరచబడి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడి, వారి విశ్వాసాన్ని, వారి భక్తిని, వారి నీతిని, వారి నిజాయితీని, వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాసంలో జీవించిన వారు నిజముగా ధన్యులు, భాగ్యవంతులు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! ఈరోజు క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలమైనటువంటి మనమందరము కూడా, క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడిన మనమందరము కూడా గొప్ప భాగ్యులము, గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని బట్టి, దేవుడు తన కుమారునితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచి ఈ గొప్ప స్థాయిని మనకిచ్చినటువంటి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారు ఉన్నాం. కాబట్టి మనం ఎటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాం? ఒకవేళ భౌతిక సంబంధమైన భాగ్యాన్ని మీరు ఎవరైనా కలిగి ఉంటే ఆ భాగ్యాన్ని ఎలా వినియోగించాలో ఒకసారి ఆలోచించండి. అబ్రహాము, యోబు, దావీదు ఎలాగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారో, ఇక ముందు ధనవంతులైన వారు, భాగ్యవంతులైన వారు ఏమాత్రం కూడా గర్విష్ఠులు కాక, పేదవారిని నిర్లక్ష్యం చేయక, పేదవారిని, దరిద్రుల్ని తృణీకరించకుండా మనము వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకు ఉండాలి. ఒకవేళ నీకు ఏమీ లేదు, ఈ లోకంలో బీదలుగా మరి ఎంత కన్నీటితోటి, అవసరతలతోటి నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావా, విశ్వాసం అందు నువ్వు గొప్ప భాగ్యవంతురాలివి. పరలోకంలో నీకు గొప్ప వాగ్దానం చేయబడిన పట్టణాన్ని దేవుడు నీకు కట్టించి ఆల్రెడీ ఉంచాడు. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ దేవుని ఒడిలో మనం కళ్ళు తెరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్క్రియలు అనే ధనమును కలిగి ఉందాము. విశ్వాసం అందు భాగ్యవంతులముగా ఉందాము. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి భాగ్యవంతులముగా మనము ఉందాము. ఇంకా మోసే వలె నిందలు, అవమానాలు, మరియ వలె నిందలు, అవమానాలు ఇవన్నీ భరించినప్పుడు మనం భాగ్యవంతులము. దేవుడు మనకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని కొరకు మనం భాగ్యవంతులంగా జీవించుదాము. ఈ లోక సంబంధమైన భాగ్యం కొరకు మనం అరులు చాచకుండా, వాటి కొరకు మనం టెంపర్లాడకుండా, వాటి కొరకు పరిగెత్తకుండా ఉంటే దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో దాన్ని చక్కగా వినియోగించండి. లేదాన్ని కృంగిపోవద్దు. విశ్వాసం ఉంది, ఎక్కడ సడలిపోకుండా విశ్వాసంలో నిలబడండి. అంతేకాదు, ఈ మంచి లక్షణాలు, ఇటువంటి గొప్ప భాగ్యం
వాక్యాన్ని కూడా మనం కలిగి జీవించుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో నెరవేర్చును గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.